భరత్ అనే నేను సినిమా కోసం ఎన్నో వేల లక్షల మంది మహేష్ అభిమానులు ఎదురు చూసి ఉన్నారు. ఇవాళ అది థియేటర్లోకి రిలీజ్ అయింది. ప్రీమియర్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది ఈ సినిమాకి. అయితే ఈ సినిమాని చూడడానికి గల అతిపెద్ద కారణం ఏంటి? ఈ సినిమాని ఏ సీన్ల కోసం చూడాలి? ఈ సినిమాలో మహేష్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందా, లేకపోతే అది హైలైటా, లేకపోతే హీరోయిన్ హైలైటా, లేక సాంగ్స్ హైలైటా అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రెస్ మీట్ సీన్ అని అంటున్నారు. ఈ ప్రెస్ మీట్ సీన్లో మహేష్ బాబు తెలుగు మీడియాని ఏకిస్తున్నట్టుగా ప్రెస్ మీడియాని మొత్తం ఏకవతలు పడేస్తాడు. ముఖ్యమంత్రిగా ఉన్న అతని దగ్గర పనిచేసేటువంటి హీరోయిన్కి మధ్య మీడియా అక్రమ సంబంధం అంటూ అంటగట్టి టీవీల నిండా పొద్దునుంచి రాత్రి దాకా అదే డిస్ప్లే చేస్తూ ఉంటుంది. అవసరం లేకపోయినా సరే అదే వార్తలను ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి యొక్క గొప్పతనాన్ని, ముఖ్యమంత్రి యొక్క నైతిక విలువల్ని దెబ్బతీసే ప్రయత్నం మీడియా చేస్తుంది. ఆ విషయంలో ఒళ్ళు మండిపోయినటువంటి భరత్ బయటకు వచ్చి ముఖ్యమంత్రి గురించి మీరు ఇంత దారుణంగా మాట్లాడితే మిగతా వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు అంటూ ఫుల్గా ప్రెస్ మీట్లో ఒక్కొక్కరిని పట్టుకుని దుమ్ము దులిపేస్తాడు. అవసరమైన విషయాలు పక్కన పెట్టి ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లైఫ్లోకి, బెడ్రూముల్లోకి దూరి వారి వ్యక్తిగత వ్యవహారాల మీద మీకు ఎందుకు అంత అవసరం అంటూ ఫుల్గా తిట్టి వాళ్ళందరినీ ఫుల్ క్లాస్ తీసుకుంటాడు. పెంట్ హౌస్లో రాసలీలలు, రొమాంటిక్ సీఎం ఇలాంటి హెడ్డింగ్లన్నీ పెడుతూ టీవీలో వారు ఎందుకింత అడౌట్ చేస్తున్నారంటూ ఇండైరెక్ట్గా తెలుగు మీడియాని రైట్ అవే టీవీలో చెప్తున్నట్టుగా, సినిమాలో చెప్తున్నట్టుగా డిస్కషన్లు, డిబేట్ల గురించి కూడా ప్రస్తావిస్తూ కొరటాల శివ, మహేష్ బాబులు మొత్తం సినిమా అంతా కూడా తెలుగు మీడియా ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందని క్లియర్ కట్గా ఒక్క సీన్తో చూపించి అవతల పడేశారు. ఈ సీన్ కోసమైనా సినిమా చూడాలని సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ అంటున్నారు. ప్రస్తుతం తెలుగు మీడియాలో శ్రీరెడ్డి అని, కత్తి మహేష్ అని, పవన్ కళ్యాణ్ అని అవసరమైనటువంటి విషయాలు తప్ప అనవసరమైన విషయాలని లేవదీస్తూ సోది ప్రోగ్రాములు, సోది డిబేట్లు పెడుతూ బూతులు తిట్టుకుని గొడవలు చేసుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క పరిస్థితి, ప్రజల యొక్క కష్టాలు ఏంటనేది తెలుగు మీడియా మినిమం కూడా కేర్ చేయట్లేదు. ఈ విషయం చూసి ఒళ్ళు మండిన కొరటాలు ఈ సీన్ తీశాడని అంటున్నారు. తెలుగు మీడియా విషయంలో మహేష్ బాబు చేసిన డైలాగులు ఐఎమ్ నాట్ డన్ యెట్ అంటూ మహేష్ ఇచ్చేటువంటి ఆ సీను అద్భుతంగా వచ్చింది. ఆ సీన్ కోసమైనా సదరు మహేష్ అభిమాని లేదా సినిమా ప్రేక్షకుడు ఈ సినిమా చూసి తీరాలి. మరి మీరు ఇప్పటికే భరత్ అనే సినిమా చూసుంటే ఆ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ టీంకి ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.